కుంభరాశి వారికి 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికండి 2 పెద్ద కోరికలు తీరుతాయి. వద్దు అనుకున్న వ్యక్తులు, అలానే కాకుండా చీకొట్టి మిమ్మల్ని వెళ్ళిపోయారు కదా, మిమ్మల్ని దూరం పెట్టి, అలాంటి వ్యక్తులు ఏంటంటే గనక ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే గనక వాళ్ళు మీ వెంటే తిరగబోతున్నారని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శత్రువులు శత్రువులుగానే ఉంటారు. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అందరినీ ఏంటంటే గనక దగ్గరికి తీసుకొని నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో కూడా శత్రువులు ఉన్నారని మీరు ఏంటంటే గనక గుర్తించుకోండి. అవసరం ఉంటే ఏంటంటే గనక మీ చుట్టూదా అందరూ తిరుగుతూ ఉంటారు. అవసరం లేదనుకోండి మిమ్మల్ని దూరం పెడతారు. మీతో అవసరాలు తీర్చుకొని ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళనైతే అసలు నమ్మకండి. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా మీకు ఏంటంటే గనక చెప్పాలంటే ఒక రకంగా కొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఆ వాళ్ళే ఏంటంటే గనక మళ్ళీ మిమ్మల్ని అంటే దూరం పెట్టారు కదా, మళ్ళీ మీతో స్నేహం కలుపుకోవాలని, మీతో ఏంటంటే గనక ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నారనమాట. అసలు ఆ వ్యక్తులు ఎవరు, మీకేం జరగబోతుంది, ఎలాంటి కోరికలు తీరుతాయి, పరిహారం ఏది చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక కుంభరాశి వారండి. కుంభరాశి వారు ఏంటంటే నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. చాలా నిజాయితీ పరులు అని చెప్పొచ్చు. కుంభరాశి వారి యొక్క మనసు ఏంటంటే గనక చాలా వరకు కూడా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అందమైన వ్యక్తులు అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ, లేనిపోనివి అంటే సృష్టించటం కానీ, ఒకరి మీద అబండాలు వేయటం కానీ ఇలాంటివి అయితే చెయ్యరండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ కుంభరాశి వారు. కాకపోతే వీరి లైఫ్ ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే వీరిని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు నాకు సుఖాలు ఉన్నాయి, ఈ రోజు నాకు బాధలు ఉన్నాయని ఎవరితో ఎలాంటి విషయాలు కూడా పంచుకోరండి. ఏదున్నా కానీ ఏంటంటే మనసులో పెట్టుకొని వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు, కానీ ఇతరులను ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ, ఈ సమస్య ఉంది నాకు హెల్ప్ చేయండి అనడం కానీ మాత్రం వీళ్ళు చేయరనమాట. ఏదైనా సరే నేను ఒక్కడనే చూసుకుంటా, నేను ఒక్కదాన్నే చేసుకుంటా అన్నట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. ఒకరి మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం ఇలాంటి వీళ్లకు రావు. వీళ్ళు అసలు చేయరనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరి మీద ఏడవటం వల్ల ఏమొస్తుంది అని భావించుకుంటారనమాట. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక నా వాళ్ళు అనుకుంటారండి. ఒకసారి చెప్పాలంటే గనక ఒక వ్యక్తి వీళ్ళని అంటే ఇబ్బంది పెట్టి వీళ్ళ మీద నిందలు వేసినా మళ్ళీ ఇంకా మీరు అంటే విడిపోయినా ఆ వ్యక్తిని ఏంటంటే గనక దగ్గరికి తీసుకునేంత మనసు, పెద్ద విశాలమైన మనసు అనేది ఉంటుందన్నమాట. కుంభరాశి వారు నిజాయితీకి కట్టుబడి ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే భవిష్యత్తు గురించి, అలానే కాకుండా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ డ్రీమ్స్ అంటే నెరవేరుతాయి అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉంటారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. ప్రతి పని కూడా వాళ్ళు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా వారు ఏంటంటే కనుక సక్సెస్ని చూడాలని కోరుకుంటారు. అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి, ఎంతకైనా తెగిస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లైఫ్ని అంటే బిజీగానే ఉంచుకుంటారండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ పోతారు. వీళ్ళదేంటో వీళ్ళు అంటే చూసుకుంటూ పోతారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నించోవాలని, వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో గొప్ప వాళ్ళు అవ్వాలని, వీళ్ళ గోల్ అన్నీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక వీళ్ళ కష్టాలు తీరుతాయి. ఒకవేళ మీకు దైవానుగ్రహం లేదనుకోండి, కష్టాలు తీరుతాయి, అసలు తీరవు. ఆ కష్టాల్లోనే మీరు ఉండిపోతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా సరేనండి, మీకేంటంటే దైవానుగ్రహం తోడు ఉంటుంది కాబట్టి ఆ కష్టాల నుంచి మీరు బయటపడుతున్నారు. అటు మనం చూసుకుంటే ఏంటంటే మీ ఇష్టదైవం కావచ్చు, మీరు కోరుకున్న దైవం ఎవరైనా కావచ్చు. ఇక్కడ మనం పర్టికర్లీగా మనం గమనించుకుంటే ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగబోతుంది. స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఫ్యామిలీ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య ఏంటంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కదండి, చీటికి మాటికి గొడవలు పడటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు రావటం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పూర్తిగా కంప్లీట్గా తొలగిపోతాయి అనమాట. ప్రేమానురాగాలు పెరుగుతాయి, అన్యోన్యంగా ఉంటారు, చక్కగా ఉండబోతుంది భార్యాభర్తల పరంగా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. పిల్లల పరంగా ఏంటంటే కనుక ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఏంటంటే కనుక చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి మీరు
అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంట్లో కూడా మీరేంటంటే గనక కొన్ని అంటే శుభకార్యాలు చేసుకోవటం కానీ, కొన్ని ఫంక్షన్స్ జరిపించుకోవటం కానీ చేస్తారు. అందులో ఏంటంటే గనక బంధువర్గంతో చక్కగా అండి హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉంటారు. కుంభరాశి వారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారండి. అందరితో బాగా మాట్లాడతారు. వీళ్ళసలు కూడా ఏంటంటే గనక సిగ్గుపడటం కానీ, మొహమాట పడటం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరండి. ఏదున్నా కానీ మొహం మీద చెప్పేస్తారు. ఏదున్నా ఏంటంటే గనక నచ్చకపోతే నచ్చలేదంటారు, నచ్చితే నచ్చిందంటారు. అలాంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలిగుంటారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక ఈ యొక్క కుంభరాశి వారిలో ఉండే టాలెంట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారని వీళ్ళు ఏంటంటే గనక అంచనా వేయగలుగుతారండి. అలాంటి టాలెంట్ని వీరు కలుగుంటారని చెప్పొచ్చు. పనులలో ఏంటంటే గనక బాగా రాణించగలుగుతారు. ఏ పనైనా సరేనండి ఏంటంటే గనక ఈ పని రాదేమో అనుకోకుండా ఆ పని కోసం ఏంటంటే గనక వీళ్ళు అంటే కష్టపడతారు, ట్రై చేస్తారు. రాని పని గురించి కూడా వీరు ఏంటంటే గనక వస్తుందేమో ట్రై చేద్దామన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. ఇక అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే గనక మీరు కూడా అప్పులు ఇవ్వగలుగుతారండి. కొన్ని అప్పులు తీరిపోతాయండి. మీకు అంటే కుటుంబంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. అలానే కాకుండా సంఘంలో కూడా మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి మిమ్మల్ని ఏంటంటే గనక చాలా వరకు కూడా హేళన చేసి మీకన్నిటికీ కారణమయ్యారో అలాంటి వ్యక్తులకు ఏంటంటే గనక ఇప్పుడు మీ అవసరం వచ్చిందనమాట. అందుకే ఆ వ్యక్తులు మీ చుట్టూదా తిరగాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరో కాదండి, మీ బంధువర్గం నుంచే ఉన్నారనమాట. ఆ వ్యక్తులు ఏంటంటే మళ్ళీ మీతో ఏంటంటే ప్రేమగా మాట్లాడి మీతో ఏంటంటే కలవాలనుకుంటున్నారనమాట. కాకపోతే ఏంటంటే గనక మీరండి చీకొట్టినా సరే మళ్ళీ ఏంటంటే గనక పోనీలే నా వాళ్లే కదా అన్నట్టుగా కలుపుకుంటారు. కరెక్టే, కలుపుకోండి. కాకపోతే ఏంటంటే గనక గుడ్డిగా నమ్మకండి. శత్రువు ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనసులో స్వార్థం అనేది ఉంటుందండి. మంచితనం అనేది ఉండదు. ఎంత మంచి అంటే ఫ్రెండ్ అవ్వాలనుకున్నా కానీ ఆ శత్రుత్వం అనేది అందులో ఉండిపోతుందన్నమాట. కాబట్టి మీరు గమనించుకోండి. కొంచెం ఏంటంటే గనక మళ్ళీ మోసపోకుండా కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం చూసుకోండి. అప్పుడే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మళ్ళీ మీకు ఏంటంటే గనక ఈసారి గట్టి దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. గుడ్డిగా నమ్మి ఏంటంటే గనక మోసపోకండి. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుందండి. వీలుంటే ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా సరే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఒక 21 తమలపాకులు కానీ, 11 తమలపాకులను కానీ, లేదంటే కనీసం 5 తమలపాకులను కానీ స్వామివారికి సమర్పించండి. అలానే కాకుండా సింధూరంతో బొట్టు పెట్టండి, లేదంటే జై శ్రీరామన్ రాయండి, లేదంటే శ్రీం అని రాసేసి కూడా తమలపాకులను ఏంటంటే గనక ఆంజనేయ స్వామికి సమర్పించవచ్చు. లేకపోతే మీ ఇంట్లో మీ ఇష్టదైవానికి ఏంటంటే గనక చక్కగండి దీపారాధన చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, ఇలా ఏం జరుగుతుందో తెలుసా? ఇష్టదైవాన్ని పూజిస్తే మన కులదేవతలు కావచ్చు, మన ఇష్టదైవ ఉంటుంది కదండి, పూజించటం వల్ల మనకు మంచి జరుగుతుందండి. అనుకోకుండా ఏదైనా పని అనుకుంటే ఆ పనుల్లో ఏంటంటే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటాం. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా మనకు ఇలా అంటే కుల దేవతలు, గ్రామ దేవతలు ఇప్పుడు మనం చెప్పాం కదా, గ్రహస్థితిని మనం పరిశీలిస్తే గ్రహాల అనుకూలతను మనం చూసుకుంటే గ్రహాలు కొన్ని నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కొన్ని అనుకూలంగా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే గనక మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఏంటంటే గనక దైవానుగ్రహం ఉంటే గ్రహాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయండి. గ్రహబలం అనేది సరిగ్గా ఉంటుందన్నమాట. నీచ స్థాయిలో లేకుండా మంచి స్థాయిలో ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే మీకు అనుకూలతను ఇస్తూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల ఏంటంటే గనక మీరు అనుకున్న పనులు జరుగుతాయి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. అలానే కాకుండా గురువు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీకు ఇంకా నలుగురిలో ఏంటంటే కనుక మంచి గుర్తింపుతో పాటు మంచి గౌరవం కూడా లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టడం, తమలపాకులు సమర్పించడం, ఇలా ఇంకా తర్వాత ఏంటంటే కనుక కాసేపు ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చోవటం, ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇంకా మంచి ఫలితాలను చూస్తారనమాట. ఈ చిన్న చిన్న సమస్యలు, చిరాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, బాధ పెడుతూ ఉంటాయి కదా, దానివల్ల చాలా సఫర్ అవుతారు కదా, వాటి నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళుంటే ఈ విధంగా చేసుకోండి. కోతులకు ఆహారం పెట్టండి, లేదంటే కుక్కలకైనా సరే ఆహారం పెట్టండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక పేదవారికి మీకు తోచిన దానం చేయండి. అంటే దానం చేసే వాళ్ళకి ఏంటంటే గనక భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఎంతైతే దానం చేస్తారో అంతకంత ఏంటంటే గనక సంపాదన సమకూరుస్తాడని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే కిలోంబావు బియ్యం కానీ, కిలోంబావు గోధుమలు కానీ, లేదంటే గనక పప్పు దినుసులు కానీ, లేకపోతే మీకు తోచింది ఏదైనా సరే మీరు దానం చేయొచ్చు. ఏది దానం చేసినా సరిపోతుంది. కానీ మన స్తోమత చూసుకొని మనం దానం చేసేసుకుంటూ సరిపోతుందని చెప్పొచ్చండి. కావున ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అండి ఈ 3 రోజులు కూడా వ్యాపార పరంగా బాగుంటుందండి. వ్యాపారంలో ఏంటంటే కనుక అంత నష్టాలు లేవు, అలా అని ఏంటంటే కనుక లాభాలు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ మధ్య రకంగా ఉంటుంది, పర్వాలేదనమాట. అంటే మేనేజ్ చేసుకోగలుగుతారన్నట్టుగా ఉంటుందన్నమాట. సమయానికి డబ్బు అందుతుందండి, సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుందన్నమాట. పనుల్లో బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు. ప్రతి పనిని కూడా అనుకూలంగా మార్చుకుని ఆ పనిని సక్సెస్ చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే కనుక పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
ఇక ఆ తర్వాత మీరు పని దగ్గర కూడా మీ అందరి సపోర్ట్ మీ వైపే ఉంటుందని చెప్పొచ్చు. అలా ఏంటంటే గనక ఓవరాల్‌గా చూసుకుంటే అలా ఉంటుందండి. దూర ప్రయాణాలు పడతాయి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తిత్వం అనేది మీకు పనికి రాదు. మీరు చెయ్యకండి. మీరు మంచి చేద్దామని పోతే అదేంటంటే గనక మీకు చెడుగా తాకుతుంది. చెడు ఏంటంటే గనక మిమ్మల్ని చుట్టుకుంటుంది. అదొకటి మీరు గమనించుకుంటే మిగతాదంతా కూడా బానే ఉంటుంది. గుడ్డిగా అయితే ఎవరిని నమ్మకండి. మరీ చెప్పటం ఏంటంటే జరుగుతుందంటే గుడ్డిగా నమ్మటం వల్ల మోసపోతారు. గుడ్డిగా నమ్మటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చాలా బాధలు కలుగుతాయి. ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది నమ్మటం వల్ల. అందుకే ఎవరిని నమ్మకండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. ఇంకా తర్వాత ఏంటంటే మనం చెప్పాం కదా, ఈ వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీకేంటంటే గనక మళ్ళీ అంటే స్నేహితుల్లాగా మారాలనుకుంటున్నారు. బద్ధ శత్రువులై మళ్ళీ స్నేహితుల్లాగా మారాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్నేహితులు, ఇంకొకప్పుడు ఏంటంటే గనక బద్ధ శత్రువులు. మీ మీద లేనిపోనివి సృష్టించి మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీ మీద నిందలు వేసేసి వాళ్ళు ఏంటంటే గనక తప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే చూసుకుంటే ఇక్కడ మనము మళ్ళీ స్నేహితుల్లాగా మారాలనుకుంటున్నారు. మళ్ళీ కలవాలనుకుంటున్నారు. ఒక ఫంక్షన్స్లో కావచ్చు, లేదంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మాట్లాడతారు. మీకేంటంటే కనుక మంచిగా అంటే ఎలా వీళ్ళు వ్యవహరిస్తారంటే కనుక మీరున్నప్పుడే మా లైఫ్ బాగుండేది, మీ అంటే మీరు చేసింది ప్రతిదీ కూడా మేము మర్చిపోలేదు అన్నట్టుగా క్షమాపణలు కూడా అడుగుతారండి చెప్పాలంటే కనుక. ఇలా ఉంటారనమాట. కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మధ్య వర్గం నుంచి మీ శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారబోతున్నారనమాట. అది చూసుకోండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి మనం గనక చూసుకుంటే ఏంటంటే గనక ఏ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏంటంటే నమ్మిచ్చి ఎక్కువగా మోసం చేస్తారు. అంటే ఇప్పుడు శత్రువులు మిత్రులుగా మారినప్పటికీ కూడా ఏ లెటర్ వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా వీళ్ళు ఏంటంటే కనుక ఇంకా ప్లానింగ్ ఎక్కువగా చేసుకుంటున్నారండి. మిమ్మల్ని డబ్బు పరంగా ఇబ్బంది పెట్టాలని, డబ్బు పరంగా ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇది చూసుకోండి. లేకపోతే ఇబ్బంది పడతారు. చూడండి. ఏ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఆ ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది. పార్ట్ టైం కావచ్చు, మీరు ఫుల్ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉద్యోగం అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక శుభకార్యాలు జరుగుతాయి. ఆ శుభకార్యాల వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం అనేది మీరు పొందుతారండి. ఏంటంటే ఇంకా సంఘంలో మీకు ఇంకా పేరు ప్రతిష్ట అనేది పెరిగిపోతుంది. శత్రువులు కూడా ఏంటంటే కనుక మీ అంటే ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటారు. అలా మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రెండో ఇంకా మనము చూసుకుంటే ఏంటంటే కనుక శుభవార్త, సంతానం కలుగుతుంది. సంతానం వల్ల ఏంటంటే కనుక చాలా హ్యాపీగా ఉంటారు. సంతానం కలుగుతుంది కాబట్టి మీరేంటంటే కనుక హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు వివాహం కూడా జరిగే అవకాశాలు అయితే మ్యాక్సిమం కనిపిస్తున్నాయి అనమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి ఇలా ఉండబోతుందండి. అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇష్టదైవాన్ని ఎంత ఎక్కువ సార్లు పూజిస్తే అంత మంచిది. ఇంకా తర్వాత ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఇలా మీకు ఉండబోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ముందుగా చెప్పాలంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే పదే ఆలోచిస్తూ ఉంటారండి. ఫ్యామిలీ అని చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇవ్వాలి కూడా నిజమే. కాకపోతే ఏంటంటే కనుక పనులు ఓవర్గా చేస్తూ ఉంటారండి. అంటే పని లిమిట్ ఉంటుంది కదా, దాన్ని ఇంకా క్రాస్ చేసి పనులు చేస్తూ ఉంటారు. అలా పని చేయటం ఏంటంటే కనుక మీకు ఒక రకంగా చెప్పాలంటే నష్టం కలిగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నష్టం ఎలా కలుగుతుందంటే కనుక ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా ఆలోచించి తీవ్రమైన ఇబ్బందులు రావటం, బాగా ఏంటంటే కనుక తెలియకుండా బాడీ పెయిన్స్ వచ్చేసి అంటే నీరసంగా అయిపోయి అంటే ఇలా మీరు మంచాన పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్తిగా మంచాన పడతారని చెప్పట్లేదు, ఇలా జబ్బు పడే అవకాశం ఉంటుందని చెప్పదగ్గ విషయం. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఆలోచనను పక్కన పెట్టండి. ఎవరు ఏమనుకుంటే మీకేంటండి, మన లైఫ్ వాళ్ళు పోషించరు, వాళ్ళు మనకేం తెచ్చిపెట్టరు. కాబట్టి ఎవరేమనుకున్నా పర్వాలేదు, వాళ్ళని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే ఆలోచన దూరం పెట్టండి. సమయానికి ఆహారం తీసుకోండి. కొంచెం ఏంటంటే కనుక పనులు తగ్గించుకోండి. మరీ ఏంటంటే కనుక ఓవర్గా పని చేయటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి పని కొంచెం తగ్గించుకుంటే బెటర్. మీ హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం పని తగ్గించుకోండి. పని ఏంటంటే కనుక ఓవర్ అయిపోతుంది అనమాట. అంటే బరువు బాధ్యతలు పెరిగిపోతున్నాయి కాబట్టి పనులు కూడా పెరిగిపోతే మనిషి అంటే క్షీణించిపోవడం జరుగుతుంది కదా, ఆ విధంగా ఉండబోతుంది. కాబట్టి అది చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు ముఖ్యంగా అండి దిష్టితో చాలా సఫర్ అవుతారండి. కుంభరాశి వారికి 99% దిష్టి అంటే అధికంగా ఉంటుందండి. ఇది మనం చెప్పే మాట కాదు, గ్రహస్థితిని బట్టి చెప్పే మాట. వీళ్ళకి ఏంటంటే గనక వీళ్ళు సంపాదించేది రూపాయి అయితే అక్కడ మనుషులు చుట్టుపక్కన ఉండే మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఒక గొప్ప అంటే డబ్బు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు రూపాయి సంపాదించిన పక్కన ఉండేవాళ్ళు ఏంటంటే కనుక అమ్మ బాగా సంపాదించుకుంటున్నారు, బాగా ఎదుగుతున్నారు, ఎంత బాగా ఎదిగిపోయారు, మాకంటే ముందు వెళుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతారండి. కుళ్ళు కుతంత్రాలు ఏంటంటే
గనక మిమ్మల్ని బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది. మరి నరదిష్టి పోవాలంటే మీరు ఖచ్చితంగా పరిహారం చేయాల్సిందే కదా! అందుకే ఏం చేయండి అంటే గనక మన ఇంట్లో ఉండే హారతి కర్పూర బిళ్ళలుంటాయి కదా! మనం హారతి ఇస్తాం కదా! అవి ఒక 4 తీసుకోండి. 4 తీసుకోండి. తీసుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూదా 4 ఎడమ చేతిలో పట్టుకొని తిప్పండి. ఇంటి బయట చేస్తే మంచిది. ఇంట్లో కంటే కూడా ఇంటి బయట అంటే గుమ్మం బయట చేయండి. ఒకవేళ గుమ్మం బయట చేసే వీలు లేకపోతే ఇంట్లోనే 7 సార్లు తల చుట్టూదా తిప్పండి. ఇది ఇంట్లో ఎవ్వరైనా చేయొచ్చు. ఎవరికైతే సంపాదన అంటే కుంభరాశిలో ఇప్పుడు మనం చూసుకుంటే సంపాదిస్తూ ఉంటారు కదండి, వాళ్ళకేంటంటే నరదిష్టి కొడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఇంట్లో ఎవరైనా సరే ఇలా చేసేసి గుమ్మం బయట అటు 2 కుడివైపు 2 ఎడమవైపు 2 గుమ్మం దగ్గర పెట్టి కాల్చండి. అలా కాల్చటం వల్ల నరదిష్టి అనేది అక్కడికక్కడికి అంటే పగిలిపోతుంది, వెళ్ళిపోతుంది. దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు. ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.